ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సీరియస్గా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. గతంలో ఆదేశించినట్లు ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామసభలో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామ పంచాయతీ, మండల, మున్సిపల్, జిల్లా వారీగా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాను తక్షణమే తయారు చేసి సిపిఓకు సమర్పించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను సందర్శించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. జనగణనకు సంబంధించి తక్షణమే ఎన్యూమరేషన్ బ్లాక్లను నిర్ణయించడంతో పాటు సూపర్వైజర్ల తుది జాబితాను రూపొందించాలని ఆదేశించారు. అంతేగాక నియామకపు ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా వివిధ పథకాల కింద నిధులు పొందిన అధికారులందరూ తక్షణమే యూటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలని చెప్పారు. జంతు సంరక్షణలో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబీసీ స్టెరిలైజేషన్ కేంద్రం పనులను వేగవంతం చేయాలని, మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పనులు జరిగేలా చూడాలని, దేవరకొండ ఆర్డీఓ దేవరకొండలో ఏబీసీ కేంద్రం ఏర్పాటుకు 2 ఎకరాల స్థలాన్ని చూడాలని ఆదేశించారు. అందరూ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలలో ఏబీసీల ఏర్పాటుకు స్థలాన్ని చూడాలని చెప్పారు. కుక్కల రీహాబిలిటేషన్కు గాను నల్గొండ మున్సిపల్ కమిషనర్ నల్గొండలో కుక్కల షెల్టర్ను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల ఆవరణలలో సంచరించే కుక్కలను సెంటర్లకు తరలించి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఒకరోజు దత్తత కార్యక్రమాన్ని నిర్వహించి ఆవులు, కుక్కలను దత్తత ఇచ్చేలా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ చూడాలని, దీనికి మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ తదితర అంశాలపై సమీక్షించారు. కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 40 పిటిషన్లు, ఇతర శాఖలకు 43 పిటిషన్లు, మొత్తం 83 ఫిర్యాదులను ప్రజలు ప్రజావాణిలో సమర్పించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. మాట్లాడతారు ఇప్పుడే బాబు అని చెప్తారు. అదే చెప్తారు సార్. నష్టదారి మా దానికి కిందకి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఆర్ఎండ్బి రోడ్డు కూడా ఉండి ఇటు లోపలికి మా దానికి